హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇప్పుడు చెప్పండి, ఎట్లా ఉంది ట్రైలర్? నచ్చిందా? ఏమనిపించింది? అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఒక ట్రైలర్. పవన్ కళ్యాణ్ సినిమాలో నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఆ సినిమా ఎక్కువ పోస్ట్ పోన్స్ అవ్వడం వల్ల దానివల్ల దీని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ లేవు. ఫ్యాన్స్ కూడా దీని మీద ఎక్కువ హావా చూపించలేదు. ఇది ఇప్పుడు నేను చూసిన ప్రకారం ట్రైలర్ వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కువ ట్రెండింగ్లోకి వచ్చే విధంగా కూడా వ్యూస్ కానీ లైక్స్ కానీ అంత ఎక్కువ వచ్చినట్లయితే నాకు అనిపించలేదు. మరి ఫ్యాన్స్ అందరూ ఎందుకు ఇంత చల్లగా ఉన్నారు మరి నాకు అర్థం కావట్లేదు. పిఎస్పీకే ఫ్యాన్స్ మిమ్మల్ని అడిగేది, మరి ఇంత చల్లగా ఉన్నారా? వీటికి రికార్డ్స్ బ్రేక్ చేయాలి, ట్రెండ్ సెట్ చేయాలి కదా. ఇవన్నీ మీరే కదా చేసేది. ఫస్ట్ ఇవి మీరే కదా మొదలు పెట్టింది. మరి ఈ ట్రైలర్కి ఎందుకు ఇంత చల్లగా సప్పగా చేస్తారు మరి? సో ఓకే, మెల్లగా ఇది ఇప్పుడిప్పుడే చాలా గ్యాప్ తర్వాత వచ్చింది కాబట్టి, పోస్ట్ పోన్ తర్వాత వచ్చింది కాబట్టి ఎక్కువ పట్టించుకోకపోవడం వల్ల మేబీ అలా ఉందనుకుంటా. మరి చూద్దాం. కొన్ని చోట్ల సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి మరి ట్రైలర్ గురించి. మరి ఇక్కడ ఎందుకో మరి హైదరాబాద్లో 70mm సంధ్య 70mmలో పర్మిషన్ ఇవ్వలేదంట. సో దీని గురించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేద్దామంటే అక్కడ, సో అది కూడా క్యాన్సిల్ అయింది. బట్ ఫ్యాన్స్ మరి దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది తెలియట్లేదు. మరి ట్రెండ్ సెట్, రికార్డ్స్ బ్రేకింగ్ అలర్ట్స్ ఇవన్నీ ఇంకా రావాలి. మరి ఎట్లా వస్తాయో తెలియట్లేదు. ఇప్పటికైతే ఇంకా ఏం రికార్డ్స్ బ్రేక్ అవ్వలేదు. అవుతాయో చూడాలి. సో ఓకే, ట్రైలర్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి లుక్ చాలా బాగా కేర్ తీసుకున్నారు. వితౌట్ బియర్డ్, విత్ బియర్డ్ అండ్ బాడీ షేప్. ఫస్ట్ నుంచి కూడా సినిమాకు 2-3 సార్లు పవన్ కళ్యాణ్ చాలా సార్లు బ్రేక్ ఇచ్చారు. కంటిన్యూస్ షూటింగ్ జరగలేదు. అయినా కూడా అలాంటి టైమ్స్లో పవన్ కళ్యాణ్ బాడీ గురించి కానీ ఆ లుక్స్ గురించి బాగా కేర్ తీసుకొని సినిమా తీయడం జరిగింది. నైస్, ఇది మాత్రం బాగా హ్యాండిల్ చేశారని అనిపించింది. అలాగే విజువల్స్ కూడా చాలా బాగా కేర్ తీసుకున్నారు. విఎఫ్ఎక్స్ మీద కూడా బాగా పని పెట్టారు, బాగా టైం పెట్టారు. ఖచ్చితంగా ఇంత టైం పెట్టినందుకు, ఇంత టైం వేస్ట్ అయినందుకు ఒక మంచి అవుట్పుట్ అయితే రాబోతుందని నాకైతే అనిపించింది. చాలా చాలా మనకి ఎక్కడో ఏమనిపిస్తుంది అంటే, ఒకవేళ పోతుందేమో, లేట్ అయిపోయింది సినిమా, ఇంకా ఏముందిలే అన్నట్టు అనిపించింది. బట్ ఓకే, ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ సినిమా 24వ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ రోజు మాట్లాడుకుందాం. దాని గురించి రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది. సినిమా అయితే నాకు తెలిసి ఒక మంచి రేంజ్కి వెళ్తుంది. ఔరంగజేబ్ క్యారెక్టర్ చేసిన మన బాబీ డియోల్ క్యారెక్టర్ కూడా చూపించడం జరిగింది. బాగుంది. ఇంట్రడక్షన్ పవన్ కళ్యాణ్ గారిది బాగుంది. అండ్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్లు పిచ్చగా ఉంటాయి. బీసీ సెంటర్స్కి మాస్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్లు ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతాయి. సో మన వాళ్ళకి, మన హీరోలకి యాక్షన్ సీక్వెన్స్లు లేకపోతే ఆ ఊపు ఏదో మసాలా తక్కువ ఉంటాయి కదా. సో అదనమాట. మనకు యాక్షన్ సీక్వెన్స్ ఉంటే సినిమా ఆటోమేటిక్గా తీసుకెళ్లి పైన పెట్టేస్తాము. ఒక 4-5 మాస్ యాక్షన్ సీక్వెన్స్లు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అండ్ దట్టు కూడా ఇంతవరకు జింకల్ని వేటాడే పులిని చూసింటారు, ఇప్పుడు ఒక పులిని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. డైలాగ్ మస్తు అదిరిపోయింది సినిమాలో. డైలాగ్స్ చాలా బాగున్నాయి. అండ్ కోహినూర్ డైమండ్ గురించి కొన్ని సీన్స్ పెట్టారు. అలాగే సో మనము ఔరంగజేబ్ కింద నలిగిపోయే టైంలో ఒక వీరుడు వచ్చి కాపాడతాడు. ఆ వీరుడు పురుడు పోసుకుంటున్న టైము అన్నట్టు కూడా మనకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కూడా ఇచ్చారు. నైస్, హిస్టారిక్గా తీశారు. హిస్టారిక్ తీసుకొని కొంచెం ప్రజెంట్గా మిక్స్ చేసి కొంచెం మనకు కంప్లీట్గా హిస్టారిక్ మూవీ కాకుండా కొన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేసి తీయడం అయితే జరిగింది, అర్థమవుతుంది. మరి డైరెక్టర్ వచ్చేసి జ్యోతి కృష్ణ. ఆల్రెడీ యాక్చువల్గా దీనికి మన కృష్ణ గారు ఉండే, మరి జ్యోతి కృష్ణ అనే ఇతను తీసుకున్నారు. ఈయన గురించి నాకైతే కరెక్ట్గా తెలియదు, నేనైతే పెద్దగా తెలుసుకోలేకపోయినా. బట్ ఓకే, చూద్దాం మరి ఈయన ఏ విధంగా టేకప్ చేశారు సినిమా అన్నది. మధ్యలో కృష్ణ గారు లేకపోవడం వల్ల ఈయన తీసుకొని ఈయన హ్యాండిల్ చేయడం అనేది గొప్ప విషయమే. మరి ఈ సినిమాని ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీకు ట్రైలర్ ఏమనిపించింది? నాకైతే ఓకే, బాగానే అనిపించింది. బీజిఎం కీరవాణి గారు, ఆబ్వియస్లీ ఇలాంటి సినిమాలు కీరవాణి గారు తప్ప ఇంకా ఎవరు కొట్టలేరు అన్నట్టు ఫిక్స్ అయిపోయినాం మనం. అంత బాగా కొడతారు కీరవాణి గారు. హిస్టారిక్ మూవీస్ అన్నా, సోషియో ఫ్యాంటసీ మూవీస్ అన్నా మనకి కీరవాణి గారి తర్వాతనే ఇప్పుడు. సో ట్రైలర్ ఓవరాల్గా బాగుంది, నాకైతే నచ్చింది. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది సినిమా వచ్చిన రోజు మాట్లాడుకుందాం. ఆ సినిమా వచ్చిన తర్వాత దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. ఫ్యాన్స్ మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరి మీకు ఏమనిపించింది ట్రైలర్? కానీ పవన్ కళ్యాణ్ చూసినందుకు మీకు సాటిస్ఫైడా? ఈ ట్రైలర్ చూసినందుకు మీకు సాటిస్ఫాక్షన్ వచ్చిందా? ట్రైలర్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. ప్లీజ్ కింద కామెంట్లో చెప్పారా?